Please do subscribe to Prajabheri News Channel. Four three 1515. గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. కానీ నిజామాబాద్ అందరికీ కూడా లోక్ అదాలత్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి కేసులు కాంప్రమైజ్ చేస్తారు, ఎట్లాంటి కేసుల్ని రాజీ చేయొద్దు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనం ప్రతిసారి కూడా అంటే ఇంకా ఏమన్నా వేరే రకమైన కేసులు కోర్టులో చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్న కేసెస్ ఇంకేమైనా కూడా ఆలోచించినప్పుడు మాకు ఎక్కువ కనిపించింది చెక్ బౌన్స్ కేసు. చెక్ బౌన్స్ కేసెస్లో చాలా పెండింగ్ ఉన్నాయి. అంటే ఎవరైతే డబ్బులు తీసుకొని కట్టలేదో వాళ్ళకి అగ్నెస్ట్గా మనకు వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ చాలా సంఖ్యలో మన దగ్గర పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఒక ప్రయత్నం మొదలు పెట్టాము. ఏంటంటే మా పిఎల్బీఎస్ ద్వారా ఈ ఎన్పీడబ్ల్యూస్ పెండింగ్ ఎక్కడ ఎవరికైతే ఉందో వాళ్ళకి మామూలుగా పిఎల్ఎస్ఏ నుంచి నోటీసులు పంపించి పిఎల్బీఎస్ని పంపించి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే చాలా కేసెస్లో ఒకసారి ఎంతో కొంత పేమెంట్ కూడా అయిపోతుంది. అంటే డబ్బులు తీసుకున్న వాళ్ళు ఇచ్చేసి కూడా ఉంటారు. కానీ ఎక్కడో దగ్గర ఇంట్రెస్ట్ దగ్గర లేకపోతే మొత్తం పూర్తిగా రాలేదనో కేసు అలా పెండింగ్ ఉంటుంది. కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ అవుతుంది. ఈ డబ్బులు కట్టేసుకున్న వాడికి వారెంట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ కోర్టుకు వెళ్తే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడతారేమో అన్న ఒక భయంతో వాళ్ళు కోర్టుకు రాకపోవడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది విదేశాల్లో ఉద్యోగరీత్యా విదేశాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి రాలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వారంలో ఇట్లాంటివన్నీ మేము పికప్ చేసి ఈసారి నిన్న ఒక కేసు కూడా సెటిల్ చేయడం, మరి మానసిక బాధ కూడా ఉండదు. సో ముందు మనసుకు ప్రశాంతత వచ్చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ లోక్ అదాలత్ని వినియోగించుకొని రాజీ పడదగ్గ కేసులు ఏమైనా ఉంటే రాజీ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అట్లాగే నిజామాబాద్, ఆర్మూర్, మోదక్ ఈ 3 దగ్గర కలిపి మొత్తం మనం 12 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అట్లాగే కొన్ని కేసెస్లో కొంతమంది